మనతో పాటు మరో అమాయట్యూన్ ఉన్నారు సోహా. హాయ్ సోహా, హౌ యూ? Hi, I'm good. How are you? ఐఎమ్ గుడ్ అండ్ ఇంకొకటి దాదాపు ఇస్ ఇట్ యువర్ ఫస్ట్ ఇయర్? Yes, it But is. టెల్ BBA. అస్ ద ఎక్స్పీరియన్స్ అండ్ వై ఎంఐటిఎన్ అంటే లేకపోతే వై ఎంఐటి యూనివర్సిటీ అంటే ఏం చెప్తారు స్టార్ట్? Um, యూనివర్సిటీస్ ఇప్పుడు హైదరాబాద్లో ఏమైతే ఆఫర్డ్ ఉన్నాయో దేర్ ఆల్ న్యూ, కొత్తగా పెట్టింది. కొత్తగా అంటే 10 years ago, 15 years ago. కానీ అమిటి 50 years నుంచి చూస్తున్నాం. ప్లస్ హైదరాబాద్కి కొత్త ఏమో కానీ బట్ దే నాట్ న్యూ టు ద ఎడ్యుకేషన్. సో దే నో వాట్ దే డూయింగ్ అండ్ కోర్సెస్ కూడా చాలా బ్రాడ్గా ఆఫర్డ్ ఉన్నాయి. సో నేను బీబీఏ చూసుకున్న స్పెషలైజేషన్ ఐఎమ్ డూయింగ్ బిజినెస్ అనలిటిక్స్ which is new to the world. Not necessarily new, but koncham new. And you need somebody who's very experienced. The faculty should be experienced. Plus abroad, LA chances kuda like Dubai, London. They all Amity is there. It's not a partnership with another university. Sonta Amity olle unnaru. So చాలా బాగుంది. దట్స్ వై ఐ చూస్ ఇట్. అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే 10/10. ఇప్పుడు అయితే ఏం కంప్లైంట్స్ లేవు. మేము Okay. యాక్చువల్లీ పైలట్ బ్యాచ్ శంషాబాద్కి. అయినా కూడా స్మూత్గా అయిపోయింది అంత ప్రాసెస్. ఎట్లా అంటే కోర్స్ బ్రేక్ అవ్వటం, టీచర్స్ లేనటం అట్లా ఏం లేదు. అంతా ఇట్ వాస్ ఆల్ టైమ్ టు టైమ్. లైక్ దే రియలీ మేనేజ్డ్ ఇట్ రియలీ గుడ్. లైక్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ లైక్ బీబీఏ అనలిటిక్స్ బిజినెస్ బిజినెస్. ఓకే. అండ్ పైలట్ ప్రాజెక్ట్ అంటున్నారు. సో అట్ ప్రెసెంట్ జనరేషన్ వచ్చేసరికి ఏఐ జనరేషన్, దానికి తగ్గట్టుగానే అడాప్టబిలిటీ అనేది ఉండాలి. కోర్స్ కానీ కరికులం కానీ హౌ ఇస్ ఇట్? అంటే మీకు తగ్గట్టుగా చేంజెస్ ఏమైనా జరిగాయా, లేకపోతే వరల్డ్లో జరుగుతున్న చేంజెస్ తగ్గట్టుగా ఏమైనా చేంజెస్ జరిగాయా? మీరు ఎలా కోపప్ అవుతున్నారు? కరిక్యులం యాక్చువల్లీ అప్ టు డేట్ ఉంది విత్ ద వరల్డ్. లైక్ సైమల్టేనియస్లీ వాళ్ళు చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఇది జస్ట్ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇంకా ఇన్ డెప్త్ స్పెషలైజేషన్ లేదు. బట్ యూ ఆల్వేస్ గెట్ ఇట్లా ఆపర్చునిటీస్ ఇంటర్న్షిప్ కి లేకపోతే కోర్స్. మొన్న వి సర్క్యులేట్ అయింది ఒక టు లెర్న్ మోర్ స్కిల్స్. సో క్లాస్ రూమ్ నాలెడ్జ్ కాకుండా ఆల్సో దే టెల్లింగ్ లెర్న్ లైక్ మేకింగ్ us help how to live outside the world. థియరిటికల్ నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ గ్లోబల్ ఎక్స్పోజర్, వరల్డ్ ఎక్స్పోజర్, మొత్తం అంతా ఎక్స్పోజర్ అనేది చాలా బాగుంది అంటున్నారు. బట్ ఇట్ విల్ నాట్ బి ఇట్లా స్ట్రెస్ అయినట్టు ఉండదు. ఇట్ విల్ బి లెఫ్ట్ ఆన్ యువర్ ఫ్రీ విల్. మీరు చేసుకుంటే బాగుపడతారు అన్నట్టు. చేసుకుంటే బాగుపడతారు. ఏ స్టూడెంట్ అయినా కూడా చదివితే బాగుపడతారు. Yeah. అండ్